హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరు కదా, న్యాయమే గెలిచింది. న్యాయం వైపే జనాలు నిలబడ్డారు. తర్వాత న్యాయం వైపే కోర్టులు నిలబడ్డాయి. ఎన్ని అక్రమంగా కేసులు పెట్టించినా, అంటే ఒక బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ అయినందుకు ఇంత అరాచకాలు సృష్టించి ఆయన మీద సుమోటో కేసు పెట్టి అక్కడ ఎవరైతే బిగ్ బాస్ కు సంబంధించి కుట్రపూరితంగా ఒక నిరుపేదవాడు గెలిచిందని చెప్పి ఆ రోజు కేసు చేసి వెంటనే జైలుకు పంపించడం జరిగింది. అలాంటిది ఈ రోజు మంచిగా కండిషనల్ బెయిల్ వచ్చింది. కొన్ని కండిషన్స్ తో కూడుకున్న బెయిల్ పల్లవి ప్రశాంత్ అన్నకు రావడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ న్యాయం మాత్రం ఖచ్చితంగా కోర్టులో మనకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని ప్రతి పేదవాడు కోర్టును నమ్మి కోర్టునే ఆశ్రయిస్తాడు. ఎందుకంటే కోర్టులోనే న్యాయాలు జరుగుతాయి. తర్వాత ఎక్కడైనా సరే అరాచకంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా మంది బిహేవ్ చేస్తారు. కానీ కోర్టులు మాత్రం, కోర్టు అధిష్టానానికి నా సెల్యూట్. ఎందుకంటే అలాంటి నిరుపేద వ్యక్తిని ఈ రోజు జైలు పాలు చేసిన ఎవరైతే కుట్ర పండినో వాళ్ళందరినీ కూడా వదలొద్దు. పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే పల్లవి ప్రశాంత్ వాళ్ళ మీద కూడా కక్షపూరితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ న్యాయం వైపు ఉన్నాడు కాబట్టి ఆయన న్యాయంగానే ఆయన పోరాటం చేయాలి. ఆయన మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద కూడా న్యాయ పోరాటానికి దిగి వాళ్ళను శిక్షార్హులు చేసేదాకా కూడా ప్రతి ఒక్క పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కానివ్వండి, తర్వాత ఎవడైతే నెగిటివ్ గా యూట్యూబ్లలో వీడియో చేశాడో, అంటే పల్లవి ప్రశాంత్ మాకు అది ఇవ్వలేదు ఇది ఇప్పుడు బోండ్రా వై ఇస్తాడు మీకు, ఇప్పుడు ఎలాంటి ఇస్తాడు మీకు పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు మీరు ఇంత అరాచకంగా బిహేవ్ చేశారు ఇన్ని రోజులు? అంటే మీరు అంత అరాచకంగా నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పటికీ జనాల్లో కానివ్వండి, తర్వాత కోర్టులో కానివ్వండి, ప్రజాస్వామ్యం అలాగనే మిగిలింది. కాబట్టి ఈ రోజుకి పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అంటే పల్లవి ప్రశాంత్ బయటికి వస్తేనేమో మంచోడని మళ్ళీ వీడియో చేస్తారు, లోపల ఉన్నప్పుడేమో మాకు అట్లా చేసిండు, మాకు ఇట్లా చేసిండు, మాకు అది చేసిండు, ఇది చేసిండు అని ఎన్ని పుకార్లు కాకమ్మ కథలు ఎవరికి చెప్తారు రా భయ్? మీరు ఎంత అరాచకంగా దిగజారంటే కొన్ని ఛానల్స్ అసలు ఎంత వరస్ట్గా, అంటే ఏమంటారు, ఇప్పటికే పుండే కారం ఉంటే తర్వాత ఆ కారం పుండి మీదనే కారం చల్లినట్టు అంత నొప్పిగా అంత బిహేవ్ చేసిర్రు. అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఎంత సఫర్ అయిపోయినాయి మీ వల్ల, ఎంత బాధపడ్డారు వాళ్ళ ఊరు వాళ్ళు కానివ్వండి, తర్వాత పల్లవి ప్రశాంత్ నమ్ముకున్న ఫ్యాన్స్ కానివ్వండి, ఫ్యాన్స్ అనొద్దు పల్లవి ప్రశాంత్ రైతు కుటుంబ సభ్యులు కానివ్వండి, వీళ్ళు ఎంతమంది సఫర్ అయితే అంతమందిని సఫర్ చేసుకుంటూ మీరు మీ వ్యూస్ కోసం, మీ సంపాదన కోసం అవతలోని బలి చేయటంలో ముందుంటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉంటేనే ఖబర్దార్, లేకుంటే ఖచ్చితంగా మీరు అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా పాజిటివ్ స్ప్రెడ్ చేయండి, లేకుంటే మీకు తెలిసింది చెప్పండి, కానీ అవతలని నెగిటివ్ చేసి చెప్తేనే వ్యూస్ వస్తాయంటే మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తి లేదు. ఎవడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ రోజు తెలంగాణ బిడ్డ కాబట్టే ఈ రోజు పల్లవి ప్రశాంత్ అన్యాయంగా జైల్లో ఉన్నాడు, అక్రమంగా జైల్లో పెట్టించదని చాలా మంది ప్రజలు ఆరోపిస్తున్నారు. అది మరి నిజమా కాదా అనేది చూడాల్సింది. కానీ ఏదేమైనప్పటికీ తెలంగాణ బిడ్డకైతే కోర్టులో ఊరట లభించింది, బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ అంటే 50 మంది లాయర్లు పనిచేశారు పల్లవి ప్రశాంత్ గురించి. అంటే వాళ్ళందరూ పని పాట లేక చేయలేదు. ఎందుకు? వాళ్ళకి ఏరే కేసులు వాదించుకుంటే డబ్బులు వస్తాయి. కానీ పల్లవి ప్రశాంత్ న్యాయం వైపు ఉన్నాడు, నికార్సైన బిడ్డ. అతను ఏది ఒక పల్లెటూరుకు సంబంధించిన బిడ్డ. తర్వాత అతనికి ఎటువంటి అవగాహన లేకుండా ఇది ఈ కార్యక్రమానికి పొంచి ఉన్న బిడ్డ. కాబట్టి ఈరోజు పల్లవి ప్రశాంత్ని గుండెల్లోకి అద్దుకున్నారు ప్రజలు. బిగ్ బాస్ విన్నర్ని చేశారు. ఆ బిగ్ బాస్ ఎలాంటిది అనేది పక్కా పెడదాం. మన బిడ్డ బయటకు వచ్చిండు గెలిచి, కాబట్టి ఆ సంతోషం ఉంటుంది. ఆ సంతోషం అయిపోక ముందుకే ఈ రోజు తీసుకుపోయి, ఈ రోజుల్లో అసలు తీసుకుపోయి 14 రోజులు రిమాండ్ అని చెప్పి జైల్లో పెట్టిరు మొన్న. అంటే అసలు ఒక పల్లవి ప్రశాంత్ అనేవాడు అంటే ఊరుకు సంబంధించినోడు, తర్వాత అతను ఒక పెద్ద సెలబ్రిటీ కాదు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెరలేపారు. కానీ ఏదేమైనప్పటికీ పల్లవి ప్రశాంత్ వైపు న్యాయం గెలిచింది, నిజాయితీ గెలిచింది. ఆయన నిక్కర్స్ గా నిలబడ్డ తత్వమే ఈ రోజు పల్లవి ప్రశాంత్ నిలబెట్టింది. కండిషన్ బెయిల్ ఇచ్చారు. కండిషన్ బెయిల్ సంబంధించి కొన్ని షరతులు ఉంటాయి. మీరు అలా ఇలా కొన్ని ప్రెస్ మీట్లు ఇవ్వకూడదు, తర్వాత కొన్ని ఉంటాయి షరతులు. అలాంటి షరతులకి సంబంధించి పల్లవి ప్రశాంత్ కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచైనా ఇలాంటి ఎగురుడు మానేయాలి పల్లవి ప్రశాంత్. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నువ్వు గెలిచినావు, ప్రజల మనసులు గెలిచినప్పుడు నీకు పబ్లిసిటీ ఇంకెందుకు అవసరం? ఆ రోడ్ల మీద నువ్వు కార్లలో తిరగాల్సినంత అవసరం లేదు. పల్లవి ప్రశాంత్ ఇప్పటికైనా నీవోడెవడో, మందోడెవడో, బయటోడెవడో గమనించి నువ్వు మెలుగు. ఎందుకంటే నీకంటూ ఒక పేరు వచ్చింది కాబట్టి ఆ పేరుకు తగ్గ మన తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా నువ్వు కూడా చాలా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరితో ఎలా ఉండాలనేది అవన్నీ గమనించుకొని
నువ్వు ప్రతి దాంట్లో కూడా ముందుకెళ్ళు. ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళి ఈరోజు నువ్వు ఏదైతే అనుకున్నావో ఆర్టిస్ట్గా ఆ ఆర్టిస్ట్ కళలు నెరవేరాలని ఖచ్చితంగా నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. రైతులకు సంబంధించి ఒక రైతు బిడ్డ మంచి యాక్టర్ అయిందంటే ప్రతి ఒక్కరికి సంతోషం. కానీ ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానా, అయ్యా దయచేసి అవన్నీ మానుకోండి, మీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ చేసిన తప్పేమీ లేదు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా మంది హత్యలు చాలా చేస్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, పల్లవి ప్రశాంత్ ఎవరికి అన్యాయం చేయలేదు. కొన్ని ఉచ్చడి కారణాల వల్ల ఈ రోజు ఇలా జరగడం జరిగింది. ఇప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక ఇవన్నీ సరిదిద్దుకుంటాడు, సరిదిద్దుకుని సక్రమైన దారిలో వెళ్తాడు. ఖచ్చితంగా ఆయన ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా కట్టుబడి ఉంటాడు, ఆ ఎజెండా కట్టుబడి పని చేస్తాడు. ఖచ్చితంగా ఆయన అనుకున్న గోల్స్ అన్ని సాధించేలా మనం అందరం కోరుకుందాం. మీకేమనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ బెయిల్ పై రావడం అనేది కింద ఒకసారి కామెంట్ చేయండి అన్న. తప్పకుండా పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడు, బయటకు వచ్చిండు, బెయిల్ వచ్చింది, సూపర్, థ్యాంక్ యూ. ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ కోసం సపోర్ట్ చేసి బయటికి రావాలని చెప్పి ఒక్క రోజులోనే ట్రెండింగ్ లో తీసుకొచ్చిన ప్రతి అన్నకి నా సెల్యూట్. ఎందుకంటే ఎవరు కూడా అలాంటి చర్యలకు పాల్పడొద్దు, అలాంటి ఇబ్బందులకు గురి కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.